ఈరోజు వచ్చేసి మా చెల్లికి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి పెళ్ళయి. తనకి బియ్యం పోస్తున్నాము. అంటే సారె బియ్యం అంటారు కదా, మా తెలంగాణలో ఏ విధంగా పోస్తారో సారె అనేది చూడండి. మేము ఎంత ఎంజాయ్ చేసామో చూడండి. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. తను మా చెల్లి, మా మరిది అన్నమాట. వాళ్ళ పిల్లలు వచ్చేసి వాళ్ళ పక్కన కూర్చుంటారు. మా సైడ్ వచ్చేసి అప్పాలు అనేవి ఉండవు. అంటే కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. మేము ఫస్ట్ నుంచి ఏ విధంగా సారె పోసామో అదే విధంగా సారె పోసి చెల్లెకి ఈ విధంగా అక్క పెడుతుంది చూడండి. అయితే ఇక్కడ 9 మంది ముత్తైదులు కానీ లేదా 5గురు కానీ 3గురు కానీ ఎవరైనా కానీ ముత్తైదులు ఈ నెంబర్లలో పోయాలన్నమాట. అక్కడ వచ్చేసి చాలామంది ఉన్నాం కాబట్టి అమ్మ సైడ్ వాళ్ళు అలా అత్త సైడ్ వాళ్ళు అందరం కలిపి 9 మంది వడి నింపి వెళ్ళాము. కానీ అమ్మగారింట్లో బియ్యం పోసుకొని అత్తగారింటికి వెళ్ళాలి. కానీ మా చెల్లి వచ్చేసి ఫస్ట్ టైం అన్నమాట ఇంటి దగ్గరే బియ్యం పోసుకొని గుడిలోకి వెళ్ళి అక్కడ గుడి దగ్గర బియ్యం దేవునికి ఇచ్చి వచ్చిందనమాట. వచ్చి ఆ విధంగా మళ్ళీ ఇంట్లో బియ్యం వండేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపించింది. తన చెల్లె కొడుకు ఇద్దరు ఉన్నారు. ఒకడు వచ్చేసి మా అద్ది సైడ్ కూర్చున్నారు, ఇంకొకరు వచ్చేసి చెల్లి సైడ్ కూర్చున్నారు. పోసేది మా అక్క అన్నమాట. మా పిన్ని పోయకూడదని చెప్పేసి మా అక్క పోస్తుంది. అయితే ఏది మీ మేఘన ఇట్లనే పట్టుకొని పోవాలన్నా ఇంట్లో పోసుకొని అంటే పిడికితో పోయేవాను. ఆయన 3 పిడికిలు, నీకు 2 పిడికిలు, 5 పిడికిలు అవుతాయి. అవన్నీ పోయకుండా పిడికితో పోయేవాను. మళ్ళా పోస్తారు ఓలన్నా పిడికిలతో పోయేవాను. పిడికి ఒక్కొక్క పిడికిలే పోసేది. పెద్ద మళ్ళీ పోస్తే అయిపోతుంది. ఎంతమంది అయ్యారు లెక్క ఇక్కడ 5 సేర్లు కానీ 9 సేర్లు కానీ సారె బియ్యం అనేది పోయాలి. చెల్లెకు వచ్చేసి 5 సేర్లు బియ్యం పోసారు. అంటే ఇప్పుడు మనకు 2 దోశలు కలిపి అబ్బాయికి వచ్చేసి 2, అమ్మాయికి వచ్చేసి 3 దోశలు పోయాలి. లేదా పిడికిలతోటి పట్టి పోసినా పర్లేదు. కానీ బియ్యం ఒడి నింపుకుంటూ వాళ్ళని ఆశీర్వదించితే వాళ్ళకి మంచి అనేది జరుగుతుందని మా తెలంగాణ ఆచారము.
పోసిన బియ్యాన్ని వచ్చేసి ముడి కట్టేసి అంటే కొన్ని కొన్ని తీసి చెల్లెకి వచ్చేసి చీర కొమ్ముకి, మర్ది గారికి వచ్చేసి టవల్కి అనమాట కొన్ని కొన్ని ఈ విధంగా కట్టేసి దేవుని గుడికి వెళ్ళి దేవుని దగ్గర బియ్యం అనేది చూపించేసి వస్తారు. మా అమ్మ ముడి కడుతుంది అక్కడ. ఈ విధంగా మొత్తం ముడి అనేది కట్టారు, అంటే బియ్యం అటు ఇటు తొనకుండా. నెక్స్ట్ వచ్చేసి హారతి ఇస్తారు ఇద్దరికి. ఇక్కడ హారతి అయిపోయిన తర్వాత ఈవినింగ్ డ్యాన్స్లు అనేవి కూడా ఉంటాయి. చూడండి వీడియో.